గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ సార్ వచ్చినందుకు. సార్ నాకు తెలిసి ముందుంటే మీరు మాటలు తక్కువ మాట్లాడుతున్నారని పక్కకు వస్తున్నారు ఖచ్చితంగా. కరెక్టే. థ్యాంక్స్ అండి సార్. థ్యాంక్ యూ సార్ సాంగ్ కోసం వచ్చినందుకు. శర్వాన్ మేబీ మీరు ఇక్కడ లేరు కానీ రామ్ గారు ప్లీజ్, రామజోగయ్య శాస్త్రి గారు, ఇవి అన్న దాదా, హరీష్ గారు అండ్ యువరాజ్ గారు ప్లీజ్ మరొకసారి. థ్యాంక్ యూ సార్. హరీష్ గారు థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. త్రివిక్రమ్ సార్ ఒక సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక 4 years బ్యాక్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు ఈరోజు ఒక ఫీచర్ ఫిల్మ్ చేయడానికి వచ్చింది. సో ఐ మీన్ ఒక షార్ట్ ఫిల్మ్ని ఒక ఫ్యూచర్ ఫిల్మ్గా నమ్మినటువంటి నా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా హీరో గారు శర్వా అన్న, ఐ మీన్ చిన్న షూటింగ్ బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. థ్యాంక్స్ అన్న, ఐ మీన్ చాలా సపోర్ట్ చేశారు. యువరాజ్ అన్న ఐ మీన్ ఇక్కడే ఉన్నారు, కెమెరామ్యాన్గా చాలా హెల్ప్ చేశారు. సో శ్రీకారం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వ్యవసాయం సినిమాతో పాటు, వ్యవసాయం అనే కాన్సెప్ట్తో పాటు సినిమాలో చాలా పాయింట్స్ ఉంటాయి. ఒక సింగిల్గా చెప్పాలంటే వ్యవసాయంతో పాటు ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది, ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది. ఒక ఫాదర్కి సన్నకు మధ్య ఒక లవ్ ఫెయిల్యూర్ అనేది ఎలా అయితే ఉంటుందో అలాగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక మంచి పాయింట్స్ ఉంటాయి. మనకు మన ఊరికి మధ్య జరుగుతున్నటువంటి ఒక చిన్న గ్యాప్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయొచ్చు అనేది ఉంటుంది. సో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి శ్రీకారంలో. సో ఐ మీన్ నెక్స్ట్ మంత్ March 11th వస్తున్నది. డెఫినెట్గా మీరు అందరూ చూస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు కూడా శ్రీకారం అండి మా మిక్కీ గారిని చెప్పలేకపోయాను, ఏమనుకోకండి, అంటే ఇంకా చాలా ఉందనేసి. సరే, కిషోర్ తరఫున నేను కూడా ఇందా చెప్పడం మర్చిపోయాను. ఆ సినిమాకి మ్యూజిక్ చేశారు మిక్కీ, చాలా బాగా చేసావు మిక్కీ. అండ్ సభాముఖంగా అందరి ముందు చెప్తున్నాను, ఈ సినిమాలో పాటలన్నీ కూడా అదరగొట్టేశావు. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ గారు. మార్తన్ సార్ కూడా లేరు, మార్తన్ గారు, అదేవిధంగా సాయి మాధవపుర్రా గారు చాలా మంచి మంచి డైలాగ్స్ రాసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇంకా బోలెడన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ కూడా ఉంది. ఆ మాటలన్నీ దాచేయండి. అంటే ఫస్ట్ వన్ ఇది కదా, కాబట్టి ఫస్ట్ దాంట్లో చెప్పాలని. థ్యాంక్